జూన్ నెల 20వ తారీఖు పునీత సిల్వేరియస్ గారి పండగ. జూన్ 8వ తేదీన రోములో డీకనుగా ఉన్న సిల్వేరియస్ గారు దైవానుగ్రహంతో శ్రీసభ యొక్క 58వ పోపు గారిగా అధికారాన్ని చేపట్టారు. ఈ సిల్వేరియస్ గారు తండ్రి కూడా గతంలో 52వ పాపు గారుగా పనిచేశారు. తండ్రి కుమారులు ఇరువురు పోపుగారులు కావటం విశేషం. ఎలాగైనా పాపుగారు కావాలని ఆశలు పెట్టుకున్న డీకన్ వర్జీలియస్ మహారాణి ప్రతినిధి అయిన వెలిసారియస్తో కలిసి సిల్వేరియస్ పాపు గారిని బంధించి గుర్తు తెలియని భవనానికి తరలించుకుపోయి వారి అధికార వస్త్రాల్ని తీసివేసి ఆ దుస్తుల్ని వర్జీలియస్ డీకన్కు తొడిగి ఆయనే పాపుగారని ప్రకటింపజేశారు. సిల్వేరియస్ గారిని బలవంతంగా రాజీనామా చేయించి పల్మారియా ద్వీపమునకు దేశ బహిష్కారం చేశారు. సిల్వేరియస్ గారు పూర్తి సహనం వహించారు. తన ఆత్మను శ్రీసభను సంరక్షించాలంటే తనకు సహనమే ఆయుధమని, తనకై ఎదురైన పరీక్షలు కష్టాలన్నిటికీ సహనమే సమాధానమని మిన్నకుండిపోయారు. ఆకలి బాధకు అలపటించి పల్మారియా ద్వీపంలో క్రీస్తు శకం 538 డిసెంబర్ 20వ తేదీన వేదసాక్షి మరణమును ఆహ్వానించారు. సంపూర్ణ సహనం అనే మరో రాయిపై పేతురు శ్రీసభ నిలబడింది అనటంలో సందేహం లేదు. బంగారు మాట: కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపుము. పునీత సిల్వేరియస్ పాపుగారా, మా కొరకు ప్రార్థించండి.